హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నెల నెల రేషన్ తీసుకునే వారికి, రేషన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఒక హెచ్చరిక చేసిందని చెప్పుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది నేను రేషన్ కార్డు గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, చాలామంది మా రేషన్ కార్డు అనేది డిలీట్ అయిపోయింది, మా రేషన్ కార్డు అనేది బ్లాక్ చేశారు అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. వాటన్నిటికీ కారణం ఏంటంటే, మీకు కేంద్ర ప్రభుత్వం అనేది కొత్తగా ఒక రూల్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇది మనకి 1 ఇయర్ బ్యాక్ నుంచి ఉంది. కాకపోతే ఇది ఎవరికి అంతగా బయటికి రాలేదు. అదేంటి అంటే, ఎవరైతే రేషన్ నెల నెలా తీసుకోరో వాళ్ళకి 3 మంత్స్ వరుసగా 3 మంత్స్ అనేది రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఎందుకు అంటే, ఇదివరకు మనకి ఏలు పెట్టడం కానీ, ఓటీపీ చెప్పడం కానీ, ఇలాంటి బయోమెట్రిక్ సిస్టమ్ కానీ, ఓటీపీ సిస్టమ్ కానీ ఇదివరకు మనకు లేదు. కాబట్టి అప్పుడు మనకి రైస్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓటీపీ అనేది వచ్చింది, బయోమెట్రిక్ వచ్చింది. కాబట్టి వరుసగా 3 మంత్స్ అనేది మీరు బయోమెట్రిక్ పెట్టకపోయినా లేదా ఓటీపీ అనేది చెప్పకపోయినా మీకు రేషన్ అనేది రాదన్నట్టు. ఖచ్చితంగా కార్డ్ అనేది డిలీట్ అయిపోద్ది. ఇదొక హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. దయచేసి మీకు తెలియని వారు కూడా చెప్పండి. ఎందుకంటే వరుసగా 3 మంత్స్ అనేది రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డ్ అనేది డిలీట్ అయిపోద్ది. అందుకు మీకు చాలామంది చేశారు కామెంట్స్. దానికోసమే మీకు ఆ కార్డ్ అనేది డిలీట్ అవ్వటం, బ్లాక్ అయిపోవటం, రిజెక్ట్ అయిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. మీరు ప్రాపర్గా ప్రతి నెల తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా రావని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.